అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహులు ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1091వ కార్యక్రమం. అంటే 20 సంవత్సరాలు ముగించాం. ఆల్రెడీ 21వ శతాబ్దం కూడా పూర్తవుతుంది. 20 సంవత్సరాలు. ఈ జనవరికి జనవరి 1కి వి కంప్లీట్ 21 ఇయర్స్. ఎవ్రీ సాటర్డే మనం చేస్తాం, నిరాటకంగా చేస్తాం. అలాగే కోవిడ్ టైంలో కూడా మనం ఏమాత్రం ఆపలేదు. సోషల్ గ్యాదరింగ్ పనికిరాదన్నారు కనుక మనం ఆన్లైన్లో పెడుతున్నాం. ఫేస్బుక్లో సమరం గోపరాజు అనే అకౌంట్లో ప్రతి శనివారం ఈ కార్యక్రమం వస్తుంది. కొన్ని వేల మంది ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ డే మనం యూట్యూబ్లో కూడా పెడుతున్నాం. ఆ యూట్యూబ్లో మరి సమరం మల్టీ ఛానల్, దాంట్లో హెల్త్ అనే దీంట్లో మొత్తం 16 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో దీన్ని ఒక ఆరోగ్యం అనే దాంట్లో మనం దీన్ని చేస్తున్నాం. ఎంతమందో కొన్ని వేల మంది కార్యక్రమం తిలకిస్తున్నారు యూట్యూబ్లో కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సి ప్రశాంత్ గారు, వారు ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనే విషయం మాట్లాడతారు. చాలా వరకు కొంతమందికి ఇది కొత్త విషయం. ఆర్థోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్, మన మెడిసిన్ స్పోర్ట్స్ మెడిసిన్. స్పోర్ట్స్లోనూ ఎన్నో రకాల ఇంజరీస్ వస్తుంటాయి, రకరకాల అస్వస్థత కలుగుతుంటాయి. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ మెడిసిన్లో వస్తుందన్నమాట. ఇది చాలా డెవలప్ అయినటువంటి సైన్స్ కూడా స్పోర్ట్స్ మెడిసిన్ అనేది. ఈ రోజున దాని గురించి క్షుణ్ణంగా మనందరికీ అర్థమయ్యే రీతిలో వారు స్పోర్ట్స్ మెడిసిన్ విజువల్స్ అని చూపిస్తూ కూడా చేస్తారు. మీ అందరూ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్థోస్కోపీ అనేది అలాగే స్పోర్ట్స్ మెడిసిన్ సబ్జెక్ట్ కూడా చాలామంది కొత్త వాళ్ళకి తెలియదు విషయం. ఇది తెలుసుకోవాలని కోరుతున్నాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. వారి ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు పోస్ట్ చేయండి. మీ డౌట్స్ ఉంటే వెంటనే వారి అయిపోయిన వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఇప్పుడు డాక్టర్ సి ప్రశాంత్ గారిని వారిని ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ మీద మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్, presently working in రమేష్ హాస్పిటల్స్. సో ముందుగా ఈ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది రీసెంట్గా డెవలప్ అయిన సబ్జెక్ట్. సో దాని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు కాబట్టి దాని గురించి ఒక మినిమల్ బ్రీఫింగ్. సో మోస్ట్లీ మనం నీ అండ్ షోల్డర్ జాయింట్స్ని డీల్ చేస్తూ ఉంటాం. సో వాటి గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ? సో ఆర్థ్రో మీన్స్ ఇట్స్ ఎ జాయింట్, స్కోపీ ఇస్ ఎ స్కోప్. So looking inside the joint with a small telescope is a meaning for arthroscopy. So it is literally a keyhole surgery. సో మన జాయింట్ని ఓపెన్ చేసేది ఏముండదు. సో మోకాల మీద ఒక చిన్న బెజ్జం పెట్టి మన టెలిస్కోప్ని జాయింట్ లోపలికి పంపించి లోపల ఏమైతే డ్యామేజ్ ఉందో అలా బయట మానిటర్ మీద చూస్తూ ఓపెన్ చేయకుండానే దాన్ని కరెక్ట్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్. సో స్మాల్ ఇన్సెషన్ అండ్ స్కార్. ఆబ్వియస్లీ ఒక సింగిల్ స్టిచ్తో సర్జరీ అయిపోతుంది. స్మాల్ ఇన్సెషన్ అండ్ స్కార్, లెస్ టిష్యూ డ్యామేజ్ అండ్ ఇన్ఫెక్షన్స్. అండ్ యాజ్ వీఆర్ నాట్ ఓపెనింగ్ ద జాయింట్, సో లెస్ పెయిన్ అండ్ డిసేబిలిటీ ఆఫ్టర్ ది సర్జరీ. అండ్ అండర్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ విల్ బి డన్ ఇన్ ఏ bloodless field. So better diagnosis of the joint problem can be achieved. And as no big incisions are there, so early recovery and rehab can be started. So this is how it looks when compared to an open versus an arthroscopy. So open completely it provides a long incision, and arthroscopy only has two single stitches and easy access to look into the joint and feel the structures properly. So we'll see about the basic knee anatomy. So this is how it looks. The upper bone is the femur bone or a thigh bone, and the lower bone is a tibia or a leg bone. So 4 ligaments will be there. 2 pink color ligaments which are seen on the either side are the extra-articular ligaments, and which are called collaterals, and 2 intra-articular Y-shaped ligaments which are seen. The front ligament is an ACL, which is commonly known to many people, and the back ligament is the PCL. And the blue color cushions which are seen are called meniscus. They are called as a shock absorbers. So it doesn't allow the thigh bone to roll over the leg bone. So these are the few conditions where we require arthroscopy procedures, such as mainly we do ligament reconstructions such as ACL and PCL ligament. And again, coming to the shock absorber, meniscus repairs can be done, and certain fractures can be fixed arthroscopically
and any diagnostic procedures or joint wash can be done by arthroscopy procedures. So mainly the history is very important. We should know the mode of injury before treating the person, and the position of limb in which it was injured has to be known properly. So sports injuries, mainly the injuries will be స్పోర్ట్స్ ఇంజరీస్ మెయిన్గా మనకి ఎలా ఉంటుందంటే మోకాళ్ళు ట్విస్ట్ అవడం కానీ, సడన్గా మోకాళ్ళ మీద ల్యాండ్ అవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇమేజ్లో మనం చూడొచ్చు, ఫుట్బాల్ ఆడే ఇమేజ్లో సడన్గా మోకాళ్ళు ట్విస్ట్ అవడం కానీ, ఈ రకమైన ఇంజరీస్లో మనకి లోపల ఉన్న లెగ్మెంట్స్ అనేవి ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఎక్కువగా జరిగేది మన ఇండియన్ సినారియోలో 4-wheeler కార్ యాక్సిడెంట్స్ కానీ, 2-wheeler యాక్సిడెంట్స్ కానీ, లేదంటే నడుస్తున్నప్పుడు మోకాళ్ళు స్లిప్ అయి కింద జారి పడతాం కానీ, ఇవన్నీ టైం జీరో ఇన్స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్కే తెలుస్తుంది. సో వాళ్ళకి మోకాళ్ళు ట్విస్ట్ అయ్యి జారి కింద పడినప్పుడు ఒక చిన్న సౌండ్ వినపడి మోకాళ్ళు పక్కకి స్లిప్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. దాన్నే టైం జీరో ఇన్స్టెబిలిటీ అంటారు. సో ఇందాక మనం చూసేవాడిని కాంటాక్ట్, ఇవి నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఏంటంటే సడన్గా మనం ఒక డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు, ఆడుతున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు, పరిగెడుతున్నప్పుడు సడన్గా ఆగిపోవటం కానీ, లేదంటే సడన్గా పైనుంచి బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఇన్కరెక్ట్ పొజిషన్లో ల్యాండ్ అవ్వడం కానీ, ఈ రకమైన ఇంజరీస్లో మనకి అవుతుంది. సో ఇవి మనకి కామన్గా ల్యాండ్ అయ్యేవి, సడన్గా ట్విస్ట్ అయ్యే ఇంజరీస్ లైక్ ఫుట్బాల్ కానీ, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, టెన్నిస్, హై జంప్ అండ్ లాంగ్ జంప్స్. సో మన నీ వచ్చి దాని యాక్షన్ ఎయిదర్ స్ట్రైట్గా నడవడానికి వరకే. సో వెన్ ఎవర్ ఆ థై బోన్ అండ్ లెగ్ బోన్ ఆపోజిట్ డైరెక్షన్లో టర్న్ అవుతాయో బికాస్ ఆఫ్ దీస్ ఇంజరీస్, దెన్ ఆ మెయిన్ లెగ్మెంట్ ఏసీఎల్ అనేది టేర్ అవుతుంది. సో మనకి అవుట్ ఆఫ్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ 80% ఆఫ్ ది ఇంజరీస్ మనకి మోస్ట్ కామన్ ద ఏసీఎల్ ఇంజరీస్. సో కొంచెం ఏసీఎల్ ఇంజరీ ఎట్లా అవుతుంది, సో దానికి ఇంజరీ అయితే మనం ఏం చేయాలి అనేది మనం కొంచెం డీటెయిల్గా వెళ్దాం. సో ఇలాంటి వీడియోస్ అనేవి యాక్చువల్గా మనకి చాలా అరుదుగా దొరుకుతాయి. తను ఒక స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. యాక్చువల్లీ తను స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వెనక నుంచి రికార్డ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా సెమీఫైనల్స్లో తను గేమ్ మధ్యలో ఇంజ్యూర్ అయ్యి తన ఏసీఎల్ టేర్ అయితే మేము సర్జరీ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ సడన్గా ఫాల్ అయ్యి ఏసీఎల్ టేర్ అవ్వడం జరిగింది. సో మనకి ఒక లిగమెంట్ టేర్ అయితే ఒక 4 క్లాసికల్ సిమ్టమ్స్ వస్తాయి. సో యాజ్ సూన్ యాజ్ లిగమెంట్ టేర్ అయిన వెంటనే మనకి లోపల నుంచి ఒక పాప్ సౌండ్ వినపడటం జరుగుతుంది. సో లిగమెంట్ టేర్ అయిన వెంటనే మొత్తం మోకాళ్ళు అనేది వాపు రావడం జరుగుతుంది, స్వెల్లింగ్ వస్తుంది. అండ్ స్వెల్లింగ్ వచ్చిన తర్వాత మనకి మోకాళ్ళు అనేది ఒక పక్కకి తొలగడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మనకి ఒక ఇంజురీ అయిన తర్వాత మనం చేయాల్సిన ప్రోటోకాల్ ఏంటంటే ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. సో ఆ స్వెల్లింగ్ తగ్గడానికి ఐస్ అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ స్వెల్లింగ్ రెడ్యూస్ చేయడానికి ఒక క్రేప్ బ్యాండేజ్తో కంప్రెషన్ ఇచ్చి మోకాళ్ళు అనేది ఎత్తులో పెట్టుకుంటే వాపు అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. సో ఏవి డెఫినెట్గా చేయకూడదు, ముందు ఇవి తెలుసుకోవాలి. సో హీట్ అప్లికేషన్, ఏదైనా హాట్ వాటర్ ప్యాక్ కానీ, ఏదైనా ఆల్కహాల్ అప్లై చేయడం కానీ, వెంటనే ఒక ఇంజరీ అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఆడటం కానీ, లేదంటే మసాజ్ చేయడం కానీ ఇంజురీ సైట్. సో ఈ 4 హరాం, ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 పనులు అనేది డెఫినెట్గా ఇంజురీ అయిన తర్వాత చేయకూడదు. సో నా వాట్ టు డూ, చాలామంది కామన్గా అడిగే 4 క్వశ్చన్స్ ఇవి. సో ఒకటి, ఇంజురీ అయిన వెంటనే నీ బ్రేస్ వేసుకోవాలా వద్దా, ఒకవేళ వేసుకుంటే ఎంతకాలం వేసుకోవాలి. సో వేసుకోవాలా వద్దా అంటే ఇమీడియట్గా ఇంజురీ అయిన తర్వాత నీ బ్రేస్ అనేది వేస్తాం. అండ్ బట్ అది ఒక 5 to 7 డేస్లో డెఫినెట్గా నీ బ్రేస్ని మనం డిస్కార్డ్ చేసి స్లోగా ఫిజియో చేసుకొని సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్రొలాంగ్గా నీ బ్రేస్ వేస్తే ఏమవుతుందంటే మోకాళ్ళు అనేది స్టిఫ్నెస్లోకి వెళ్తుంది. స్టిఫ్నెస్లోకి వెళ్ళినప్పుడు మనం సర్జరీ చేయడానికి మినిమం 90 degrees ఆఫ్ నీ బెండింగ్ ఉండాలి. సో ఆ నీ బెండింగ్ లేకుండా మనం సర్జరీ అనేది చేసుకోలేము. సో చాలామంది ఏంటంటే దీనికి అవగాహన లేకుండా ఒక 4 వారాలు 5 వారాల పాటు మోకాళ్ళు బ్రేస్ వేసేస్తారు. సో వాళ్ళకి మళ్ళీ మనం సర్జరీ చేయడానికి మనం ప్రాపర్గా 90 degrees మళ్ళీ ఇంకొక 2-3 weeks డిలే చేసి నీ బెండింగ్ అచీవ్ చేసి ఆ తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డస్ ఏసీఎల్ ఆర్ మెనిస్కస్ హీల్ ఆర్ రీఅటాచ్ బై ఇట్స్ ఓన్. ఏసీఎల్ అనేది ఒక ఏవాస్కులర్, అంటే దానికి రక్త సప్లై ఉండదు. సో ఒకసారి మోకాళ్ళలో లిగమెంట్ పూర్తిగా కట్ అయిందంటే దానంతకు అది మళ్ళీ రీఅటాచ్ అవ్వటం అనేది జరగదు.
సో చాలామంది అడిగే క్వశ్చన్ దాని అంతగా అది అతుక్కోదా డాక్టర్ గారు అని అడుగుతారు. సో దాని అంతగా అది అతుక్కోదు. సో దాన్ని మళ్ళీ మనమే రీకన్స్ట్రక్ట్ చేసి స్టెబిలిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఇంకో కామన్ క్వశ్చన్, సర్జరీ చేయాలా లేదంటే దాని అంతగా వదిలేయచ్చా? సో డెఫినెట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన మోకాలు అనేది స్ట్రైట్ నీ బెండింగ్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏసీఎల్ టేర్ అయిందో మోకాళ్ళు ఇట్లా పక్కకి స్లిప్ అవ్వడం జరుగుతుంది. పక్కకి స్లిప్ అయిన వెంటనే పేషెంట్ కింద పడతాం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ సర్జరీ అనేది చేసుకోవాలి. సో ఫోర్త్ క్వశ్చన్, వెన్ టు డూ, ఇమీడియట్గా చేయాలా లేదంటే డిలేట్గా చేయాలా? సో ఇవాళ ఇంజురీ అయితే ఇమీడియట్గా రేపు మార్నింగ్ లాగా ఎమర్జెన్సీ సర్జరీ అని మాత్రం చెప్పం. డెఫినెట్గా సర్జరీ చేసుకోవాలి, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవడం బెటర్. సో ఒకసారి మనకి డయాగ్నోసిస్కి వెళ్తున్నప్పుడు హౌ డు వీ ప్రొసీడ్? సో ఎనీథింగ్, ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ మనకి ఒక ఎక్స్రే తీసి ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయని రూల్ అవుట్ చేసుకోవాలి, అండ్ ఒక ఎంఆర్ఐ స్కాన్ తీయించుకొని లోపల ఎంతవరకు లిగమెంట్ డ్యామేజ్ ఉంది, ఎన్ని లిగమెంట్స్ డ్యామేజ్ ఉన్నాయి, ఆ వాషర్లు టేర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో క్లినికల్ వర్కప్ మనకి రొటీన్గా చాలా టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క ఈచ్ అండ్ ఇండివిజువల్ లిగమెంట్కి మనం అసెస్ చేయడానికి ఒక 3 to 4 టెస్ట్ ప్రాపర్గా ఎగ్జామిన్ చేసుకుని, సో మన డయాగ్నోసిస్ ఎప్పుడు మన క్లినికల్ వర్కప్తో పాటు వెళ్ళాలి. ఎంఆర్ఐ చూసి మనం ఎప్పుడు పేషెంట్కి సర్జరీ అడ్వైస్ చేయకూడదు. సో మన క్లినికల్గా మనకి ఓకే ఇది 100% టేర్ అయింది, మనం పేషెంట్కి మనం చేస్తే బెటర్ అనుకుంటేనే మనం ముందుకెళ్ళాలి. మోకాళ్ళ లోపల మన ఆర్థ్రోస్కోపీ పరంగా సర్జరీ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది కోసం ఒక చిన్న వీడియో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. సో మనకి ఇందాక చెప్పినట్టు మొత్తం ఓపెన్ చేసేది ఉండదు. సో ఓపెన్ చేయకుండా ఒక స్కోప్ ద్వారా లోపలికి వెళ్తున్నాం కాబట్టి కంప్లీట్లీ బ్లడ్లెస్ ఫీల్డ్. సో ఏదైనా ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ విల్ బి ఇంకా చాలా బెటర్గా ఉంటుంది ఓపెన్ చేసేదానికన్నా. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. అండ్ స్లోగా ఇందాక వాషర్ అని చెప్పుకుంటున్నాం కదా, దిస్ ఈస్ ద మెనిస్కస్. సో స్లోగా మెనిస్కస్ని ప్రోబ్ చేసి ఏదైనా ఇంజరీ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ హౌ వీ చెక్ ద మెనిస్కస్ ప్రాపర్లీ. సో అక్కడ ఏదైనా టేర్స్ ఉన్నాయంటే వెంటనే దానికి అడ్రస్ చేయాలి. ఇక్కడ చినిగి అలా జాయింట్లో ఉన్న టిష్యూ మీకు కనపడుతుంది కదా, అది టాన్ ఏసిఎల్. సో ఎక్కడైతే ఏసిఎల్ కంప్లీట్గా టేర్ అయిందో దాన్ని మనం కంప్లీట్గా క్లియర్ చేసి ఇంతకుముందు నేటివ్ ఏసిఎల్ ఎక్కడైతే ఆ సైట్ ఉందో ఆ సైట్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ హౌ వి క్లియర్ ద ఎంటైర్ నాచ్. సో మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉండేది థై బోన్, ఫీమర్ బోన్ వైపు ఉన్నాం. సో ఎక్కడైతే ప్రాపర్గా మనం మెజర్మెంట్స్ తీసుకుని మనకి ఆ ఏసిఎల్ చినిగిన దానికి మళ్ళీ మనకి గ్రాఫ్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి. మనం కామన్గా వాడేది ఇక్కడ థై దగ్గర లోపల భాగంలో మనకి ఎక్స్ట్రా లెగమెంట్స్ ఉంటాయి. సో ఎక్స్ట్రా లెగమెంట్స్ మనం హార్వెస్ట్ చేసి మళ్ళీ ఆ బెజ్జం ద్వారా మనం లోపలికి పంపించి ఎక్కడైతే ఏసిఎల్ టేర్ అయిందో అదే పొజిషన్లో మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఆ థై బోన్లో ఎక్కడైతే ఏసిఎల్ అటాచ్ అయి ఉండేదో ఆ మార్క్ చేసుకుని ప్రాపర్గా ఒక చిన్న టనల్, దానికి సరిపడే టనల్ వేసుకొని రెడీ చేసుకుంటాం. సో ఇది మన ఫీమర్ బోన్, థై బోన్ వైపు టన్నల్ రెడీ చేసుకోవటం. సిమిలర్గా ఇప్పుడు మనం చేస్తుంది లెగ్ బోన్, టిబియా బోన్ మీద ఉన్న ఒరిజినల్ ఏసిఎల్ ఎక్కడ ఉందో దాని ఫుట్ ప్రింట్ మనం జాగ్రత్తగా క్లీన్ చేసి చూసుకొని, సో పర్ఫెక్ట్గా ఇంతకుముందు ఎక్కడ ఉందో అదే పొజిషన్లో మళ్ళీ మనం టన్నల్ ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళాలి. సో ఇది చిన్న ఒక 2 mm బటన్ ఆన్ ద ఫీమర్ సైడ్ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి ఏసిఎల్ టేర్ అయిందో కొత్త లెగ్మెంట్ని మళ్ళీ మనం అదే పొజిషన్లో తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేస్తాం.
సో దీనివల్ల మళ్ళీ స్టెబిలిటీ అనేది బ్యాక్ టు నార్మల్ ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న వీడియో, నెక్స్ట్ వీడియో ప్లీజ్. సో ఇంకొక మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే మెనిస్కస్. మనకి లోపల ఉన్న వాషర్లు టేర్ అవుతాయి. ఆ వాషర్లు టేర్ అయినప్పుడు ఏం చేయాలి? ఒక పాతకాలంలో ఏంటంటే అది రిపేర్ టెక్నిక్స్ ఎక్కువగా లేని కాలంలో దాన్ని ఎక్కువ ట్రిమ్ చేసి మెనిసెక్టమీ అంటారు, ఆ మెనిస్కస్ని తీసేయడం జరిగేది. సో ఇప్పుడు మనకి రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటంటే ఆ మెనిస్కస్ని ప్రిజర్వ్ చేయడం వల్ల పైన ఉన్న తొడ ఎముక, కాలు ఎముక రాపిడి అనేది తగ్గడం వల్ల ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల అనేది చాలా డిలేగా వస్తుంది. అదే మనం ఆ మెనిస్కస్ని మొత్తం టేర్ అయిందని చెప్పి మొత్తం తీసేస్తే ఆర్థరైటిస్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది. సో ఇట్లా మనం చిన్న చిన్న పరికరాలు, క్యాన్యులాస్ అంటారు, వాటిని ఉపయోగించి ఆ మెనిస్కస్ని మళ్ళీ స్టిచ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టిచ్ చేయడం వల్ల మనకి జనరల్గా ఈ ఇంజరీస్ అనేది 30, 40, 45 ఇయర్స్లో మోస్ట్ కామన్. సో మనం ఆ టైంలో దీన్ని మెనిస్కస్ని మొత్తం రిమూవ్ చేస్తే వాళ్ళకి ఒక 70 ఏళ్ళకి అరగాల్సిన మోకాళ్ళు 50 ఏళ్ళకే అరగటం అనేది మొదలవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియో క్లోజ్, నెక్స్ట్ స్లైడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఆఫ్ ది టాక్ ఇది. సో మనం సర్జరీ అనేది ఓన్లీ 60% ఆఫ్ ది జాబ్. సో రిమైనింగ్ 40% అనేది ఫిజియోథెరపీ. చాలామంది మనకు ఒకసారి సర్జరీ అయిపోతే మన అంతా అయిపోయింది, ఇంకా మనం బ్యాక్ టు నార్మల్ అనుకుంటారు. కాకపోతే ఓన్లీ సర్జరీ అనేది ఓన్లీ 60%. రిమైనింగ్ 40% అనేది పేషెంట్ వాళ్ళంతకి వాళ్ళు ఈ ఫిజియోథెరపీ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ లిగమెంట్ ఇంజురీస్కి మనం ఫిజియోథెరపీ అనేది ఒక 3 ఫేజెస్లో డివైడ్ చేస్తాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది. సో ప్రాపర్గా రీహాబ్ అనేది మనం పేషెంట్స్కి చార్ట్స్, వీడియోస్ అన్నీ ఇచ్చి నేర్పించి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్. సో ఇంకొక కామన్ క్వశ్చన్, విల్ ఐ వాక్ ఆర్ ఏబుల్ టు ప్లే ఆఫ్టర్ దిస్ సర్జరీ? మనం మళ్ళీ నడవగలమా, ఆడగలమా ఈ లిగమెంట్స్ ఇంజురీ అయిన తర్వాత అంటాం. సో మనకు మోస్ట్ కామన్గా తెలిసిన స్పోర్ట్స్ ప్లేయర్స్ వీళ్ళంతా. సో అందరికీ నీ లిగమెంట్ ఇంజురీస్ జరిగి సర్జరీస్ అయ్యి అండ్ నవ్ అందరూ బ్యాక్ టు నార్మల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఆడుతున్నారు. సో ఇఫ్ నెగ్లెక్టెడ్, ఇఫ్ దీన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది? మనం లిగమెంట్స్ అన్నీ అంతే వదిలేసి దానంతకు మనం మామూలుగా మనం వర్క్ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఇన్స్టెబిలిటీ అంటే మోకాళ్ళలో పట్టు తప్పటం. మనం నడుస్తున్నప్పుడు మోకాళ్ళలో పట్టు వదిలేసి జారటం, మోకాళ్ళు పక్కకి స్లిప్ అవడం అనేది జరుగుతుంది. ఆ జారటం వల్ల స్లిప్ అయ్యి మళ్ళీ కింద పడతాం. అండ్ రెండోది అప్రహెన్షన్ అంటే భయం. ఒకసారి మనకి ఆ భావన వచ్చిన తర్వాత ప్రతిసారి ఏంటంటే పేషెంట్కి సబ్కాన్షియస్గా అది రిజిస్టర్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు మెట్లు ఎక్కుతుంటే కానీ ఇలా ఎత్తు పల్లాలో నడుస్తుంటే మళ్ళీ మనం స్లిప్ అవుతామేమో అని ఒక భయం అనేది ఎప్పటికీ అలా పేషెంట్ మైండ్లో ఉంటుంది. మూడోది ఏంటంటే మెనిస్కస్. ఇందాక చెప్పిన ఆ మెనిస్కస్ వాషర్ డ్యామేజ్. సో మనకి మోకాళ్ళు అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళే స్ట్రక్చర్. ఎప్పుడైతే ఈ తొడ ఎముక ఇలా పక్కకి స్లిప్ అవుతుందో మెనిస్కస్ మీదకి వచ్చి క్రష్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా ఒక చిన్న టేర్ ఉండొచ్చు. ఆ సర్జరీ వదిలేసిన ప్రతిసారి మోకాళ్ళు స్లిప్ అవుతున్న ప్రతిసారి ఆ పైన ఉన్న తొడ ఎముక వచ్చి కింద మెనిస్కస్ని క్రష్ చేయడం వల్ల ఆ టేర్స్ అనేవి ప్రోగ్రెస్ అవుతుంది. ఒకసారి ఆ మెనిస్కస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత కింద మనకి ఆ కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క స్టేజ్గా ముందు మెనిస్కస్ మొత్తం డ్యామేజ్ అవ్వడం, దాని తర్వాత కార్టిలేజ్ మొత్తం పోవడం, ఎర్లీగా మనకి ఆర్థరైటిస్ అరుగుదల రావడం, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్. సో మనం ఒక ఏసిఎల్ సర్జరీ చేసుకుంటే మన ఇనీషియల్ పోస్ట్ ఆపరేటివ్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఒక చిన్న బటన్ ఉంటుంది అండ్ తొడ ఎముక మీద చిన్న బటన్ అండ్ కాలు ఎముక మీద ఒక చిన్న స్క్రూ. దాంట్లో కూడా మనకి లేటెస్ట్గా బయో స్క్రూస్ అంటే వాటికి కరిగిపోయే స్క్రూస్ అన్నీ అవైలబిలిటీ వచ్చాయి. సో ఒక సింపుల్ కీ హోల్ సర్జరీతో లెఫ్ట్ సైడ్ ఉండే ఎక్స్రే అవుతుంది. అదే నెగ్లెక్ట్ చేస్తే అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 20 years డౌన్ ద లైన్ మోకాళ్ళు అనేది కంప్లీట్గా అరిగిపోయి ఒక మేజర్ నీ రీప్లేస్మెంట్కి చేయించుకునే స్టేజ్కి రీచ్ అవుతారు పేషెంట్స్. నెక్స్ట్. సో ఇది బ్రీఫ్గా అబౌట్ ది నీ జాయింట్ రిలేటెడ్ ఇంజరీస్ అండి. కొంచెం బ్రీఫ్గా అబౌట్ ది షోల్డర్ జాయింట్ రిలేటెడ్ ఇంజరీస్ అండ్ సర్జరీస్ గురించి మాట్లాడదాం. సో షోల్డర్ జాయింట్కి వచ్చేసేపాటికి మనకి మోస్ట్గా ఈ ఆర్థ్రోస్కోపీ అనేది సేమ్ మనం నీ జాయింట్లకు ఎట్లాగైతే కెమెరాని పంపిస్తామో షోల్డర్ జాయింట్లో కూడా కెమెరాని పంపించి ఓపెన్ చేయకుండా స్ట్రక్చర్స్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి కఫ్ రిపేర్ అంటే షోల్డర్ జాయింట్లో ఉన్న లెగమెంట్స్ రిపేర్. బ్యాంకాట్ రిపేర్ అంటే మనకి షోల్డర్ గూడ జారినప్పుడు పక్కనున్న లెగమెంట్స్ టేర్ అవ్వడం వల్ల గూడ అనేది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. సో అది రాకుండా ఉండటానికి మనం అది మళ్ళీ ఆ లిగమెంట్స్ అనేది రిపేర్ చేయడం జరుగుతుంది.
అట్లాగే ఫ్రోజన్ షోల్డర్, ఇది మనకి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే గూడ మొత్తం బిగుసుకుపోయింది అంటారు. మోస్ట్లీ మనకి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే ఫీమేల్స్ ఎల్డర్లీ ఏజ్లో కానీ మోస్ట్ కామన్గా చూస్తాం. చెయ్యి ఎటు తిరగదు, ఉదయం నిద్ర లేచిన వెంటనే మొత్తం బిగుసుకుపోయి ఉంటుంది. సో వాళ్ళకి మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, సో కామన్ స్పోర్ట్స్ ఇంజరీస్, మనకి షోల్డర్ ఇంజరీస్ అయ్యేది అప్పర్ హ్యాండ్ ఇంజరీస్. సో టెన్నిస్ కానీ, బేస్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ స్మాషర్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి, స్విమ్మింగ్ కానీ, థ్రోయింగ్ అథ్లీట్స్, జావలిన్, డిస్కస్ కానీ ఎక్కువ మనకి కరెక్ట్ టెక్నిక్ లేకుండా షోల్డర్ జాయింట్ని ఎక్కువ యూజ్ చేసి త్రో చేసేవాళ్ళు. యాక్చువల్గా మనకి ఈ టెన్నిస్, షటిల్ ఇవన్నీ ఏంటంటే వ్రిస్ట్ గేమ్స్. సో వ్రిస్ట్ వాడకుండా, ప్రాపర్ టెక్నిక్ లేకుండా మనం ఎప్పుడైతే వాళ్ళు షోల్డర్ని ఎక్కువ యూజ్ చేస్తారో, ప్రాపర్ కోచింగ్ లేకుండా, సో దే ఆర్ ప్రోన్ ఫర్ మోర్ ఇంజరీస్. సో దిస్ ఈస్ హౌ వీ పుట్ ద స్కోప్. లోపల షోల్డర్ జాయింట్ లోపలికి స్కోప్ పంపించి ఓపెన్ చేయకుండానే మానిటర్లో ఏదైతే డ్యామేజ్ ఉందో క్లియర్ చేసేస్తాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటారు, అండ్ రీహాబ్కి చాలా ఫాస్ట్గా వెళ్తారు, అండ్ ప్రోగ్నోసిస్ చాలా బెటర్గా ఉంటుంది. సో కఫ్ అనేది మనకి ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక 4 లిగమెంట్లు కలిసి ఒక పొరలాగా ఫామ్ అవుతుంది. దాన్ని కఫ్ అంటారు. దాంట్లో ఆ ఇమేజ్లో చూపించినట్టు ఎక్కడైనా టేర్ అయితే, సో పేషెంట్కి ఇప్పుడు కుడి చేయి పైకి రావట్లే, కాకపోతే మనంతకి మనం పక్కన వాళ్ళ హెల్ప్తో లేపితే లెగుస్తుంది, కాకపోతే వాళ్ళంతకు వాళ్ళు చేయలేరు. సో అలాంటి సినారియోలో మనం ఆ టేర్స్ని ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయగలిగితే వాళ్ళు బ్యాక్ టు నార్మల్కి వెళ్తారు. అదే ఈ ఏదర్ మనకి కింద పడతాం కానీ, ఎక్కువ బరువులు లేపడం కానీ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ టేర్. లేదంటే కొంచెం హయ్యర్ ఏజ్ గ్రూప్లో డీజనరేషన్, అంటే దానంతగా అదే కొంచెం టిష్యూ అంతా మెత్తపడి దానంతగా అవే డీజనరేషన్లో టేర్స్ అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, అది మళ్ళీ సేమ్ నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం కీ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే టేర్ అయిందో చిన్న స్క్రూస్, నెక్స్ట్ ఎక్స్రే. సో ఆ ఎక్స్రేలో కనిపించేలాగా చిన్న స్క్రూస్ ఉంటాయి, మేబీ 1 mm స్క్రూస్. వాటిని యూజ్ చేసి రిపేర్ చేసి ప్రాపర్ ఫిజియోతో చేసుకుంటే అగైన్ బ్యాక్ టు నార్మల్. అదే మళ్ళీ ఇంత చిన్న ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, సో స్లోగా ఇది వెంటనే జరిగేది కాదు. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ది టైం 10-15 years డౌన్ ద లేన్ స్లోగా షోల్డర్ బోన్ అనేది అలా స్లోగా పైకి మైగ్రేట్ అయ్యి మొత్తం అరుగుదల మొదలై కంప్లీట్గా అరిగిపోయి చివరికి మనం ఆర్థ్రోస్కోపీ కానీ ఓపెన్ ప్రొసీజర్ కానీ చేసే పొజిషన్ కూడా దాటిపోయి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళే స్టేజ్లో ఉంటారు పేషెంట్స్. నెక్స్ట్, సో బ్యాన్కార్డ్స్ రిపేర్, ఇది మా అందరికీ తెలిసిందే షోల్డర్ డిస్లొకేషన్ యాక్చువల్లీ. సో గూడ జారటం అనేది, సో ఈ గూడ జారటం అనేది ఒకసారి గూడ జారితే మనం వెంటనే దాన్ని మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ పెట్టి ఇమ్మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ పైన చిన్న ఇమేజ్లో చూపించినట్టు ల్యాబ్రమ్ టేర్, ఆ టేర్ ఉంటే మళ్ళీ గూడ జారే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే ఒకసారి షోల్డర్ డిస్లొకేట్ అయితే దేర్ విల్ బి 20-50%, అండ్ అదే పేషెంట్ 40 years లోపల అయితే 90% ఆఫ్ రీడిస్లొకేషన్స్. సో ఒకసారి మనకి షోల్డర్ అనేది డిస్లొకేట్ అయితే ప్రాపర్గా 3 weeks రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక ఆర్థ్రోస్కోపీ ఆర్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్కి చూపించుకొని క్లినికల్గా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఒక ప్రాపర్ MRI స్కాన్తో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. లేదు అంటే మేబీ ఒక 20-50% మళ్ళీ రిపీటెడ్గా డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మనం ఇనీషియల్ స్టేజెస్లో దాన్ని అడ్రస్ చేయలేకపోతే అవి మళ్ళీ మేజర్ సర్జరీస్కి దారితీస్తాయి. అండ్ మోస్ట్ కామన్ ఫీమేల్స్ అబోవ్ ఏజ్ 50 ప్రాబ్లం ఇది, గూడ మొత్తం బిగుసుకుపోవడం అనేది. సో డయాబెటీస్లో కానీ, థైరాయిడ్లో కానీ, ఏదైనా చిన్న రిపీటెడ్ ఇంజరీస్లో జరగడం కానీ ఉంటుంది. సో మోచే షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్గా బిగుసుకుపోయి మోచే ఇలా పక్కకి తిరగలేక చాలా వాళ్ళ సొంత పనులు, డైలీ యాక్టివిటీస్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్లో అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, కాకపోతే మూమెంట్స్ ఉంటాయి. సో రెండో స్టేజ్కి జనరల్గా ఫస్ట్ స్టేజ్ అనేది ఒక 10-30 వారాల పాటు ఉంటుంది. రెండో స్టేజ్కి వెళ్ళేపాటికి ఏంటంటే నొప్పి తగ్గుతుంది, కాకపోతే మూమెంట్స్ అనేది కొంచెం కూడా ఉండదు. వాళ్ళంతకి పైకి లేపలేకపోవటం కానీ, డ్రెస్సింగ్కి ఇబ్బంది పడతాం కానీ, జుట్టు దూకోవడానికి ఇబ్బంది పడతాం కానీ, ఇట్లాంటివన్నీ. అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఇది చాలామందికి రీచ్ అవ్వరు, రికవరీ స్టేజ్. కొంతమందికి ఏంటంటే స్పాంటేనియస్ రికవరీ ఉండి దానంతకు అదే వెనక్కి వస్తారు. సో సపోజ్ ఆ పేషెంట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో స్ట్రక్ అయ్యారంటే
మనం ఆ ఆథ్రోస్కోపీ ద్వారా ఆథ్రోస్కోపీ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇవి మనం రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఒకటి ఫిజియోథెరపీ, స్ట్రెచెస్ కానీ, లేదంటే షోల్డర్ జాయింట్ ఇంజెక్షన్స్ ఇస్తాం, లేదంటే మత్తు ఇచ్చి మత్తులో వంపుతారు, లేదంటే ఇంకొకటి 4వ స్టేజ్ ఆథ్రోస్కోపీ ద్వారా జాయింట్ లోపలికి వెళ్ళి ఎక్కడైతే టైట్నెస్ ఉందో రిలీజ్ చేస్తాం. ఈ 4 ప్రక్రియలు మోస్ట్ కామన్గా ఇప్పుడు వాడుతున్నారు. కాకపోతే ఈ షోల్డర్ జాయింట్ ఈ మత్తు ఇచ్చి వంపడం అనేది మాత్రం డెఫినెట్గా ఎవరు చేయించుకోకూడదు, ఎవరైనా అడ్వైస్ చేసినా. సో దానివల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రాక్చర్స్. సో తెలియకుండా ఎక్కువ ప్రెషర్ పెట్టి వంపడం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, మళ్ళీ డిస్లోకేట్ అవ్వచ్చు, ఇందాక చెప్పిన కఫ్ లెగిమెంట్ టేర్ అవ్వచ్చు, ప్లక్సస్ ఇంజరీ అంటారు, పక్కన నరాలు ఉంటాయి, ఆ నరాలు డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకా కొంతమందికి అంటే పోస్ట్ మ్యానిపులేషన్ స్టిఫ్నెస్ అంటారు, ముందు కన్నా మ్యానిపులేట్ చేసిన తర్వాత స్టిఫ్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపీ ట్రై చేయొచ్చు, ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు, అది కూడా పేషెంట్కి రిలీఫ్ ఇవ్వకపోతే ఆథ్రోస్కోపీ ద్వారా రిలీజ్ చేయొచ్చు. ఈ మ్యానిపులేషన్ అనేది మాత్రం చేయించుకోకూడదు. సో స్పోర్ట్స్ మెడిసిన్ గురించి కొన్ని స్లైడ్స్. వార్మింగ్ అప్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వార్మప్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, మజిల్స్ ఫ్లెక్సిబుల్గా అవుతాయి, అండ్ జాయింట్స్ మనకి లూబ్రికేట్ అవుతుంది, అండ్ మనకి బాడీలో ఉన్న నర్వ్స్ అన్ని రెడీ టు ఫైర్ ఉంటుంది. సో ఈ మోడల్ వార్మప్ ప్రోగ్రామ్ మేము మోస్ట్ కామన్గా అథ్లీట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, సో 8-3-4-5. సో ఫ్యూ జాగ్స్ కానీ, దాని తర్వాత అన్ని జాయింట్స్ని మూవ్ చేయటం, సో స్ట్రెచెస్, దాని తర్వాత ఒక డైనమిక్ స్ట్రెచెస్ అంటే అలా పరిగెడుతూ స్ట్రెచెస్ చేస్తారు. నెక్స్ట్, అండ్ వన్స్ ప్రాపర్గా మనం స్ట్రెచెస్ వార్మప్ అన్నీ అయ్యి జాయింట్స్ అన్నీ లూబ్రికేట్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక స్పోర్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్, అండ్ ప్రాపర్ కూల్ డౌన్. సో ఎప్పుడైతే మనం గేమ్ అయిపోతుందో మనం వార్మప్ ఎంత ఇంపార్టెంటో కూల్ డౌన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతేగాని మనం గేమ్ ఆడేసిన వెంటనే అక్కడితో స్టాప్ చేసేసి వెంటనే వెళ్ళిపోవడం కాదు. సో 5 minutes స్లో జాగ్ అండ్ ప్రాపర్ స్ట్రెచెస్ చేసుకోవాలి, బాడీని హైడ్రేట్ చేయాలి. సో మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ అండ్ మజిల్ రిలాక్సేషన్కి ప్రాపర్ మసాజెస్ తీసుకోవాలి. సో ఈ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఆథ్రోస్కోపీ సో లేటెస్ట్ డెవలప్మెంట్ అండ్ కీ హోల్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్, మేజర్గా ఓపెన్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ప్రాపర్ ఈజీ రికవరీ ఉంటుంది. అండ్ బ్లడ్లెస్ ఫీల్డ్లో మనం జాయింట్లోకి వెళ్ళి చూస్తాం కాబట్టి డయాగ్నోసిస్ అనేది మోర్ అక్యురేట్ అండ్ ప్రాపర్ ఇన్ ఆథ్రోస్కోపీ దెన్ ఓపెన్. అండ్ ప్రాపర్ స్కిల్ సర్జరీ కావాలి అండ్ రీహాబ్ చాలా ఇంపార్టెంట్ అది. సో 60-40 మనం సర్జరీ అనేది ఓన్లీ 60%, ప్రాపర్ రీహాబ్ పేషెంట్ కాంప్లైన్స్ మనం ప్రాపర్గా చేసుకుంటే అంతా బ్యాక్ టు నార్మల్, ఎర్లీ రికవరీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్. So do not neglect when the injury is small. Okay. Thank you. He was my teacher and he was the senior most arthroscopic surgeon in India right now. Thank you. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలామందికి ఆర్థోస్కోపీ అంటే తెలియదు, అలాగే స్పోర్ట్స్ ఇంజరీస్ ఎలా ఉంటాయో తెలియదు, వాటికి ట్రీట్మెంట్ ఏంటో తెలియదు. కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడం మాత్రం చూస్తున్నారు చాలామందికి. అవన్నీ కూడా చక్కని అవగాహన ఇచ్చారు మీరు. చాలామంది అందరూ చాలా అప్రిషియేట్ చేసిన మిమ్మల్ని. ఇప్పుడు ప్రత్యేకంగా డౌట్స్ ఏం లేవు. మరి మారు గారు విమర్శలు చేస్తారు. డాక్టర్ చలసాని ప్రశాంత్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇప్పుడు మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇదివరకైతే పెద్ద పెద్ద సర్జరీస్కి ఉండి పెద్ద స్కార్స్ ఉండి చాలా పెయిన్ఫుల్గా ఉండేది. అటువంటిది ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండకుండా ఈ కీహోల్ సర్జరీ ఆర్థ్రోస్కోపీ ఇలా చేయించుకుని చాలా ఈజీగా రికవర్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంచేత ఈ స్పోర్ట్స్ మెడిసిన్ గురించి మనం ఇంజరీస్ వాటిల్లో కూడా చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చక్కటి పవర్ పాయింట్ చేసుకొచ్చారు, తర్వాత మనకి వీడియోస్ కూడా వేసి చూపించారు. అందుకని డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం డాక్టర్ మురళి గారు న్యూరో ఫిజిషియన్, ఆయన ఎపిలెప్సీ గురించి మాట్లాడతారు. వచ్చే వారం మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.